వెల్కమ్ టు ద గోట్స్ వరల్డ్. హలో మచా, నేను మీ స్కేల్ 360 మచా. ఈ రోజు అయితే మనం మళ్ళా వచ్చేసాం మచా, మన్నత్ గోట్ అండ్ షిప్ ఫార్మ్స్ మచా. ఇక్కడ మళ్ళీ ఎందుకు రైడ్ పోయినాడు అనుకుంటారు మచా, కానీ ఇప్పుడు వచ్చేసి అన్న ఇంకొంచెం అప్డేట్ అయితే చేశారు మచా. మన ఆసిఫ్ అని అయితే ఇంకా అప్డేట్ చేశారు. అది చూపించడానికి ఇంకా మిమ్మల్ని చూపించడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను మచా. ఇంకా కొత్తది ఏమంటే, ఇంకా ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఇంకా ఫార్మ్స్ బిజినెస్ అంట, షిప్ ఫార్మ్స్ అన్నీ, గోట్ ఫార్మ్స్ కానీ, ఇది ఎవరన్నా మీరు ఓపెన్ చేయాలనుకున్నాంటే, కానీ తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో అయితే అన్నోళ్ళు చేస్తున్నారు మచ్చా. దానికి ఎట్లా ప్లానింగ్ అంట, ఏమి ఎట్లా పెట్టాలా, మెయింటెనెన్స్ ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలా, దాని మెయింటెనెన్స్, ఫుడ్ ఏ టైంలో ఇవ్వాలా, మొత్తం అయితే అన్న అయితే ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే కూడా, ట్రైనింగ్ అంటే ఇంకా పెట్టించి మొత్తం చెప్తాడు మచ్చా. ఇంకా ట్రైనింగే అనుకోండి. ఇంకైతే అన్న అయితే చేయిస్తారు అని అనుకోనండి మచ్చా నేను. బట్ ఒకసారి ఇట్లా వీడియో పెట్టారంట, చాలా అయితే స్ట్రగుల్ అయినాడు అన్న. వీడియో పెట్టి నెంబర్ పెట్టేసి ఇంకా అన్న అయితే చేయించాడు మచ్చా. ఈ వీడియోలో ఏమంటే మొత్తం మీరు ఎట్లా చేసుకోవాలా, ఇంకా మీరు కొంతమంది జాబ్ హోల్డర్స్ వీళ్ళు ఉంటారు కదా మచ్చా, చేయలేకుండా ఉంటారు జాబ్స్. ఒకరి కింద నాకు పని చేయడం ఇష్టం లేదు, నా దగ్గర మనీ ఉంది, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటే, ఇంకా ఒక్కొరికి ఒక కోరిక ఉంటుంది మచ్చా. కొంతమంది వచ్చి రైతుగా వెళ్ళిపోతారు, టమాటాలు అంట ఇవి వేసుకునేకి, పంటలు వేసుకునేకి. కొంతమంది భీమ్ వేసుకునేకి వెళ్ళిపోతారు. అట్లా కొంతమంది ఇంకా ఎవరికన్నా గోట్స్ పెంచుకోవాలా, అనిమల్స్ అంటే ఇష్టం అంటే, ఇట్లా ఫార్మ్స్ పెట్టుకొని మీరు ఒక ఫార్మర్స్కి హెల్ప్ అయ్యేలాగా అయితే చేసుకోవాలా మచ్చా. ఫార్మర్స్కి హెల్ప్ అయ్యేలాగంటే ఏం ఉపయోగం అంటే, ఇంకా మీరు పోయి ఫార్మర్స్ దగ్గర నుంచి పిల్లలు తీసుకుని వచ్చి ఇక్కడ పెంచుకుంటే వాళ్ళకి హెల్ప్ అయినట్లే మచ్చా. ఇంకా మీకైతే ఒకసారి నేను ఫామ్ అయితే చూపిస్తాను, ఫామ్ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది ఎట్లా చేసుకోవాలా, ఎట్లా ఏం బడ్జెట్ అవుతుంది, ఎట్లా అవుతుంది అనేసి ఒకసారి అన్నతో మాట్లాడదాం మచ్చా మళ్ళీ వెళ్ళి. ఇంకైతే ఒకసారి మనం ఫామ్ అయితే 360 వేసుకుందాం మచ్చా. ఇక్కడైతే వాతావరణం మచ్చా చాలా కూల్గా అయితే ఉంది. అదే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. వర్షం అయితే పడుతుంది అనుకున్నా, అందుకని వర్షం పడకముందే మనమైతే వీడియో తీసుకుని వెళ్ళిపోదాం మచ్చా. ఇంకా మీరు 360 డిగ్రీస్లో అయితే ఫామ్ చూసేసుకున్నాం కదా మచ్చా. ఇంకైతే డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల చూసుకుని వెళ్దాం. ఇంకా మనమైతే లోపలికి అయితే వచ్చేస్తున్నాం మచ్చా. ఇంకా లోపలికి వచ్చి, మీరు లాస్ట్ టైం కొంచెం నైట్లో అయితే వచ్చినాము, సరిగ్గా చూసిండారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మీకోసం లైటింగ్లో చూపిస్తున్నాను. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి మచ్చా, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇంకా మీకు కావాలంటే కూడా తెప్పిస్తారు. ఇంకా ఇక్కడ స్టాప్ అయ్యే పరిస్థితి లేదు మచ్చా, మొత్తం అన్లిమిటెడ్ అయితే ఉంటాయి. ఇది కాకపోయినా మీకు బయట నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ ఇప్పిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటి రివ్యూ తీసుకుందాం మచ్చా వెళ్ళి. ఇంకా ఇవన్నీ చూసారు కదా మచ్చా మీరు. ఇవి ముందు ఎంత నిన్నాయంటే మచ్చా, ఇక్కడి వరకు నిన్నాయి మచ్చా, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఒక 4-5 మంత్స్ అయిపోయింది, పెద్దగా అయితే అయినాయి ఇప్పుడు. బుల్ అయితే మనం ఉన్నప్పుడు నిన్నైతే మచ్చా ఇదైతే సేల్ అయిపోయింది. ఇది కడప వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారంట దీన్ని తీసుకొని మళ్ళీ ప్లస్ ఇక్కడే అయితే పెట్టారు మచ్చా. ఇక్కడే ఎందుకు పెట్టారంటే, ఇంకా దీనికి హాస్టల్ లైఫ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ పెట్టి. అన్నోళ్ళు వచ్చి ఇంకా మీరు పీజీలు అంట ఏడన్నా జాబ్ చేయాలంటే పోయి పీజీలో ఉండాలా. బట్ ఇక్కడైతే మన అన్నోళ్ళు ఏమన్నా హాస్పిటల్, దీనికి ఏమన్నా అయితే హాస్పిటల్ కానీ ఫుడ్ కానీ మొత్తం దీని దగ్గరికి అయితే తీసుకొని వస్తారనమాట. మీరు ఎక్కువ కష్టపడేస్తున్నారు మచ్చా. మీరు దీనిలాగా ఉండాలి మీరు కూడా, అంతా ఏమైనా కూడా దీని దగ్గరికి వస్తుంది. మీ మాదిరి అంతా పోరు మచ్చా ఆడికంటే ఆడికి. అందుకనేసి మీరు కూడా చూడండి, వ్యాపారం ఏదో బాగుంది. అన్న అయితే మంచి ప్లానింగ్ అయితే ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం అన్నతో అయితే ఈ వీడియో తీసుకొని వెళ్ళి మాట్లాడదాం అన్నతో. ఇంకా ఇదైతే మీకోసం ఉంది మచ్చా. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఉంది. నెక్స్ట్ వచ్చి అక్కడ కొన్ని అయితే ఉన్నాయి, ఇది కూడా పెండింగ్లోనే ఉంది మచ్చా. ఇది వచ్చి రైచోటి వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారంట. ఇది కూడా మేము ముందు వచ్చినప్పుడు చాలా చిన్నగా అయితే ఉన్నింది, చూసారు కదా మీరే. ఇప్పుడు దీని హైట్ చూడండి, దగ్గర దగ్గర 40 to 50 కిలోస్ అయితే అయింది మచ్చా. ఇది కూడా ఏందో హాస్టల్ పీజీ అని కొట్టుకుంటాడు వీళ్ళేంద్ర వీళ్ళు బాగా అనుకుంటారు కదా మచ్చా. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇక్కడ వచ్చి మీరు అన్న లాస్ట్ వీడియో అయితే నాకు చూసింటారు, చూడని వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక్కడ మీరు ఒక పిల్ల తీసుకొని ఇక్కడ పెడతారు మచ్చా. ఇక్కడ పెట్టిన తర్వాత అన్నోళ్ళు దీనికి పెద్ద అయ్యేంత వరకు చూసుకునే బాధ్యత అన్నోళ్ళది. మీకు ఎన్ని రోజులు కావాలా, ఎన్ని రోజుల వరకు మీరు పెడతారనేసి అన్నకు వచ్చి మంత్లీ ప్లానింగ్, మంత్లీ అన్న అయితే ఒక రేట్ ఫిక్స్ చేశాడు. ఆ రేట్స్ మీరు ఇచ్చేసి మంత్లీ అమౌంట్ వచ్చేస్తే మొత్తం అన్ననే తీసుకుంటాడు. మొత్తం దీని దగ్గరికి అయితే వస్తాయి మచ్చా. ఇక్కడ నుంచి ఇవి అయితే కదలవు. ఇక్కడ ప్లస్ ఇక్కడ సరౌండింగ్లో కాసేపు అయితే తిరుగుతాయి.
ఇక్కడ వేరే అన్న అయితే ఉన్నారు దీనికి. ఆయన అయితే మొత్తం తిప్పిస్తాడు, ఈ సరౌండింగ్లో మొత్తం తీసుకొని వెళ్తాడు. బట్ ఎక్కువ అయితే బయట ఫుడ్ అయితే తినిపించారు మచా. మొత్తం వచ్చి ఇక్కడే వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం చూపిస్తాను. అది ఓన్ ఫుడ్ అయితే రెడీ చేసుకొని పెడతారు. ఇంకా దీనికి ఏమన్నా ప్రాబ్లం అయితే హాస్పిటాలిటీ అంట మొత్తం ఇక్కడ దీని దగ్గరికి వస్తాయి మచా. డాక్టర్స్ కానీ వెటర్నరీ డాక్టర్స్ మొత్తం ఇక్కడికి వస్తారు. దీనికి ఫుడ్ కూడా ఇక్కడే అయితే షెడ్యూల్ ఇక్కడ పెట్టారు చూడండి. ఇక్కడైతే అన్నోళ్ళు అయితే పెట్టేస్తారు మచా. మంచి జోష్లు అయితే ఉన్నాయి మచా. మీరు అనుకుంటారు ఫామ్లో ఉండేటివి గమ్ముని కూర్చొని ఉంటాయి, అవి ఏం బాగుంటాయి ఏమి అంటారు కదా. చూడండి మచా ఎట్లా ఎగురుతాడాయో చూసారా, అట్లా ఎగురుతాయి మచా. ఎందుకంటే నేను చెప్తాండేది మీకు ఈ అన్ని ఫామ్స్ లాగా అయితే ఇది లేదు మచా. ఇదైతే చాలా డిఫరెంట్ అయితే ఉంది. మీరు చూసింటారు ఫాముల్లో గమ్మున కూర్చొని అంట ముజ్జుగా అంట అట్లుంటాయి మొత్తం, కానీ ఇవి అట్లా లేవు మచా. ఇదైతే చూడండి ఎగురుతుంది నన్ను చూసి. నేను వీళ్ళ ఏరియాలోకి వచ్చాను కదా, ఇప్పుడు నన్ను కొడతాయి మచా. ఇవి నేను భద్రంగా అయితే ఉండాలా, ఎందుకంటే మొత్తం ఫుల్ ఇది జోష్లో అయితే ఉండే మచా. ఇవి ఇప్పుడు వెళ్ళిపోదాం మచా మనం ఇక్కడి నుంచి కిందకి. చాలా చూడండి ఇది కూడా పైకి వస్తుంది. ఇక్కడైతే 2 అయితే సేల్ అయినాయి. నెక్స్ట్ ఇది సేల్ అవ్వలేదు మచా. మీకు ఎవరన్నా కావాలంటే బిన్న వచ్చి తీసుకోండి. ఇది ఉంది, నెక్స్ట్ వచ్చి ఇది మచా. ఈ 2 అయితే ఉన్నాయి. మిగతాది ఇవి అయితే సేల్ అయినాయి. ఎవరో రైచోటోళ్ళు కొన్నారంట, మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు అన్నోళ్ళు. నెక్స్ట్ బక్రీద్ కోసం వాళ్ళకి ఇది ఎట్లయితుంది తెలుసా, పెద్ద బుల్లు మాదిరి అయితే రెడీ అవుతుంది. ఇంకా మీరు లాస్ట్ మూమెంట్లో బక్రీద్కి అప్పుడు పోయి గొర్రెల్ని చూడాలంటే కష్టం మచా. ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకొని ఇక్కడ పెట్టేసుకున్నారంటే మీకు టెన్షన్ లేకుండా అన్నోళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇంకైతే అదంతా కాస్ట్లీ బ్రీడ్ చూపిస్తున్నాను, మనం పెట్టలేము ఇది అంటారు కదా మచా. మీరు టెన్షన్ తీసుకోవద్దండి మచా. మీ మచ్చా అన్నంత వరకు మీరు హ్యాపీగా ఉండండి. మీకోసము అవి కాస్ట్లీ అంటారు కదా, ఇంకొన్ని ఏదన్నా తక్కువ రేట్లు ఉండేవి కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఇంకైతే దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. అయితే దీన్ని గుర్తుపెట్టారా మచా, ఏదో చెప్పండి ఇదే టెడ్డీ మచా, మన టెడ్డీ. దానికి ఎక్కువ హెయిర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనేసి అన్నోళ్ళు అయితే ట్రిమ్ చేశారు. ఇప్పుడైతే ఫ్రీగా ఫీల్ అవుతుంది మచా. ఇది చూడండి, గుర్తు పెట్టారో లేదు మీరు, ఫేస్ చూస్తే గుర్తు పెడతారు. హే టెడ్డీ చూసారు కదా మచా, మన టెడ్డీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్న టెడ్డీ అయితే ఇక్కడ ఉంది మచా. చూడండి ఇంకా తక్కువ రేట్లో కావాలంటే మీకు మన సైడ్ బ్రీడ్లు మచా. ఇవి మన సైడ్ బ్రీడ్ని ఇట్లా పారిపోతాయి. మీరు తక్కువ రేట్లో కావాలంటారు కదా, అవన్నీ చూడండి ఇట్లా పారిపోతాయి మచా. ఇవి మనుషుల దగ్గర రావాలంటే భయపడతాయి. ఇంకా ఆ బ్రీడ్లు అయితే చూసారు కదా ఎట్లున్నాయో, గన్ను మాదిరి రా నువ్వా నేనా అంటూ ఉంటాయి అవి. ఇంకా ఇది కూడా అయితే సేల్ అయిపోయింది మచా. ఇది కూడా హాస్టల్లో అయితే ఉన్నట్టే ఇది కూడా. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్తో మంచి ఇక్కడ మీరు గోడలు దుగడాలు ఇవ్వండి మచా. వీళ్ళకి ఇక్కడే ఉండ గట్టి కట్టేస్తారు, యాడికి పోయినవారు. వార్డన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు మచా ఇక్కడ. మీరు అనుకుంటారు హాస్టల్ అంటే గోడలు దుంగిలిపోతాయి ఇట్లా ఇట్లా అనేసి. మన లైఫ్ వేరు, వీళ్ళ లైఫ్ వేరు. బట్ వీళ్ళకైతే వార్డన్స్ చాలా మంచోళ్ళు అయితే ఉన్నారు మచా ఇక్కడ. చూసుకొని మన ఉన్నారు వేరే వాళ్ళు, చూపిస్తాను. ఏదో పని ఉంది అనేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఇవైతే మీకు కొంచెం తక్కువలో అయితే వస్తాయి మచా. ఇవి వచ్చేసి అన్నీ ఏవో నార్మల్ బ్రీడ్లు ఇవన్నీ చూసారు కదా మచా. ఇవే మచా మన సైడ్ బ్రీడ్లో. ఇది చూడండి మెదలడంలే చూస్తూ ఉంది. ఏమవుతుందో మళ్ళీ చూద్దాంలే అనేసి క్విట్గా అయితే ఉన్నాయి మచా. ఇవి కిందకైతే వచ్చాము మచా మనము. ఇంకా పైన ఉంటే అవి ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాయి. ఇంకా దానికి కూడా ఎందుకు సదా ఇచ్చేలా మనము. ఇంకా ఆ సైడ్ అవైతే మనకేమి ఇబ్బంది పెట్టలా, మంచిగా తీసుకోండి అనేది చెప్పాయి. అవి ఫుల్ జోష్లో అయితే ఉన్నాయి మచా. అవి కూడా ఇవి వచ్చేసి పారిపోతూ ఉన్నాయి. ఇంకా దాన్ని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అనేసి కిందకి వచ్చాను. ఇంకా వాళ్ళ టైం వాళ్ళకి ఇద్దాం. ఇంకా ఇక్కడికి రావడానికి ఇంకా ఇదే కదా నువ్వు లాస్ట్ టైం కూడా చూపించింది అనుకుంటారు మచా. ఇది ఇక్కడి వరకు అయితే చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చింది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి, మీరు ఎవరైనా జాబ్స్ చేస్తూ ఉండే వాళ్ళు చెప్పాను కదా ఇంకా ముందుగానే, మీకు జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఎవరైనా ఓన్గా బిజినెస్ చేయాలా, ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం అయితే అన్న ఒక మంచి కాన్సెప్ట్ అయితే చెప్తాడు మచా. వినండి, అన్నకు అడుగుతాను. ఇంకా మీ మైండ్లో వచ్చే కొన్ని డౌట్లు అయితే నా మైండ్లో కూడా వస్తాయి మచా. మ్యాక్సిమం నాకు అంత అయితే ఐడియా లేదు, బట్ నేను చూశాను, కొంచెం తెలిసిందే నాకు కూడా ఈ మధ్యనే. ఇంకా అన్నతో వచ్చి నా మైండ్లో వచ్చిన డౌట్లన్నీ ఇంకా అన్నతో అయితే అడుగుతాను. ఇంకా అన్న నోటితో విన్నాం మచా. ఇంకా ఈ వీడియో అయితే చాలా పెద్దగా అయిపోయింది మచా, అందుకనేసి పార్ట్ 2 అయితే చేశాను. ఇంకా అందరూ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి మచా. ఇంకా అన్నతో వచ్చి పార్ట్ 2లో మాట్లాడదాం మనం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మచా.
సరే బాయ్, కలుద్దాం పార్ట్ 2లో.